కిరణ్ కుమార్ రెడ్డి గారి సమయంలో వచ్చింది. జిల్లాకు అగ్రికల్చర్ కళాశాల, ఇంజనీరింగ్ కాలేజు ఇలా రేవంత్ రెడ్డి గారి హయాంలో వచ్చింది. ఏది వచ్చినా, ఏ అభివృద్ధి వచ్చినా అది కాంగ్రెస్ హయాంలో జరిగింది తప్ప పోయిన ప్రభుత్వంలో మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసి ప్రజల ఆస్తులు ధ్వంసం చేసి దోచుకున్నారు తప్ప ఇక్కడ చేసిందేమీ లేదు. ఇలా టీఆర్ఎస్ నాయకులు ఇక్కడ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను మీ ద్వారా, మీరు 10 ఏళ్లలో ఈ జిల్లాకు తీసుకొచ్చిన పరిస్థితులు ఏమిటి? 10 ఏళ్లలో మీరు జిల్లాకు తీసుకొచ్చిన కళాశాలలు ఏవి? ఏదన్నా అభివృద్ధి కార్యక్రమం చేసినారా? చేసినామని చెప్పుకునే ధైర్యం మీకుందా అని నేను ఇలా టీఆర్ఎస్ నాయకులు అడుగుతా ఉన్నాను. ఇలా బీజేపీ పార్లమెంట్ సభ్యుడు ఉన్నాడు, ప్రెస్ వాళ్ళ ముందుకు వస్తే కప్పిగంతులు వేస్తాడు. ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు. మాట్లాడే విధానంలో ఏం పొరుతాడో ఆయనకు తెలియదు. ఇలా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, ఒక బీసీ బిడ్డగా ఉన్నావు. 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 2 చట్టాలు తెస్తే బీజేపీ ప్రభుత్వం తొక్కి పెడితే ఇక్కడున్న అరవింద్ గాని అక్కడున్న బండి సంజయ్ గాని కిషన్ రెడ్డి గాని నోరు మెదపరు. దేవుళ్ళు దేవుళ్ళు దేవుళ్ళు. అరే మీకు ప్రజలు గెలిపించినాక, చట్టసభలకు పంపినాక మీరు ఏం చేసినారో చెప్పక ఈ రోజు కూడా శ్రీరామచంద్రుని జపం చేసి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దేవుళ్ళు అంటే అందరికీ అభిమానమే. మేమందరం కూడా దేవుని ఆదరిస్తాం, పూజ చేసుకుంటాం. కానీ దేవుడి పేరు మీద ఓట్లాడే సంస్కృతి మాది కాదు. నిరంతరం దేవుళ్ళ పేర్లు చెప్పి రాజకీయాలు చేసే వారికి భవిష్యత్తులో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందనే మాట కూడా మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నాం. దేవుడు చోట దేవుడు ఉంటాడు. రాజకీయాల్లోకి వచ్చిన నాయకులు పని చేసి చూపించాలి. పని చేస్తామని చెప్పి ఓట్లు అడగాలి, కానీ దేవుళ్ళ పేరిట కాదు. దేవుళ్ళ పేరిట ఓట్లు అడిగే వారికి భవిష్యత్తు లేదనే మాట కూడా ఈ సందర్భంగా నేను చేస్తా ఉన్నాను. నిజామాబాద్ జిల్లా అందరి జిల్లా. ఇక్కడ హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు, సిక్కులు ఉంటారు, క్రిస్టియన్లు ఉంటారు, గుజరాతీ మార్వాడీలు కూడా ఉంటారు. అందరి కలిసిమెట్టుగా సంతోషంగా ప్రశాంతంగా ఉండే జిల్లా. ఈ జిల్లాలో కులాల పేరిట మతాల పేరిట చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తే మీరు చేతు కాల్చుకోవడం తప్ప అని కూడా కంపల్సరీగా చేతు కాల్చుకోవాల్సి వస్తుందనే మాట కూడా మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఆఖరికి ఒక మాట చెప్తా ఉన్నాను. అభివృద్ధి ధ్యేయం కాంగ్రెస్ పార్టీకి. నిజామాబాద్ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దశగా ఇలా రాహుల్ గాంధీ ఖర్గే గారి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ జిల్లాని అన్ని వేళలా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే ప్రయత్నం మేము చేస్తామనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇలా సుదర్శన్ రెడ్డి గారు ప్రభుత్వ సలహాదారు వీరికి రావడం జరిగింది. మీకు తెలుసు వారి అనుభవం, వారు శాసనసభ్యుడిగా మంత్రిగా వారు జిల్లాకు చేసిన సేవలు. వారి హయాంలో జిల్లా ముందుకు పోతుంది. వారు మేము శాసనసభ్యులము సీనియర్ నాయకులు అందరం కూడా కలిసి ఈ జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకునే ప్రయత్నము చేస్తామనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, గవర్నర్ సుదర్శన్ రెడ్డి గారికి యావత్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాం. తప్పనిసరిగా వారి హయాంలో జిల్లాకు కావాల్సినటువంటి పనులు, అభివృద్ధి అన్ని కూడా చర్చించుకొని ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మళ్ళీ మేమే వస్తాము, దాంట్లో ఏం అనుమానం లేదు. ప్రజల్లో వస్తున్నటువంటి సూచనలు, సమాచారం 10 ఏళ్ల పాటు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది, అనుమానం లేదు. ఈ 3 వచ్చే 5 ఏళ్లలో అంటే 8 సంవత్సరాల్లో ఈ జిల్లాలు అన్ని రకాలుగా అభివృద్ధి చేసే దిశగా మా ప్రయత్నం ఉంటుందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. సుదర్శన్ రెడ్డి గారి యొక్క అనుభవాన్ని, వారి యొక్క ఆలోచనని క్రోడీకరించుకొని మేమందరం కూడా ముందుకు పోతాము. మళ్ళీ చెప్తా ఉన్నాను, సుదర్శన్ రెడ్డి గారికి ఈ జిల్లాకు మంత్రి వారి హయాంలోనే కార్యక్రమాలు జరుగుతాయనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు జిల్లా కాంగ్రెస్ కమిటీ, పట్టణ కాంగ్రెస్ కమిటీ, ఆర్మూర్, బాలుకొండ, నిజామాబాద్ రూరల్, బోధన్, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నాయకులు, బాన్స్వాడ అక్కడి నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థులు, అక్కడి నుంచి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ఐ, మహిళా కాంగ్రెస్, సేవలతో పాటు డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్దలు గవర్నర్లు
సుదర్శన్ రెడ్డి గారికి మనస్ఫూర్తి అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్. థ్యాంక్ యూ అన్న. ఈ జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధి పైన సంక్షేమ పైన వివరణ ఇచ్చినందుకు ఇప్పుడు పెద్దలు సన్మాన గ్రహీత మాజీ మంత్రివర్యులు ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా నియమింపబడి మొదటిసారిగా ఈ జిల్లాకు వస్తున్న సందర్భంలో స్వాగతం పలికిన మనందరిని ఉద్దేశించి చివరగా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. సభ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మిత్రుడు మన తెలంగాణ పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు,